బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ రాత్రి తన కృపా వాక్య సమృద్ధి చేత మనందరినీ నిండారుగా దీవించునుగాక. ప్రతిరోజు మీ కొరకు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను. నేను మాత్రమే కాదు, యేసు అనుచరుల కార్యాలయంలో మేమందరము కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా ఉంటే మా యొక్క పరిచర్య సజావుగా నడుస్తోంది అనేది మా యొక్క దృఢమైన నమ్మకం. నా ప్రియులరా, ప్రభువారు సహాయపడుతున్నారు. తదుపరి ప్రభువారి యొక్క ప్రేరేపణ చేత మీరు సహాయపడుతున్నారు. సహాయపడుతున్న మీకు నేనేమీ ఇవ్వలేను, కానీ మీ కొరకు ఒక తండ్రి వలె ప్రార్థన చేస్తున్నాను. నా దీవెనలు మీకు వ్యక్తిగతంగా కుటుంబపరంగా బిడ్డలకు ఉండునుగాక. మీరందరూ బాగుగా ఉన్నారు కదూ? ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నాకు ఫోన్ చేశారా, లేక ఒక ఉత్తరం రాశారా? మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియపరచడం ద్వారా నేను మీ కొరకు ప్రత్యేకంగా భారంతో ప్రార్థించడానికి వీలుంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అనుభవశాలిగా నేను చెప్పేది ఏమిటనగా, అనేక పర్యాయాలు శ్రమలు మనకు బాధను కలిగించవచ్చు, కానీ శ్రమలే మనకు ఆశీర్వాదాలు అవుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కొంతమంది చెప్తూ ఉండవచ్చు, వారి బోధ వాక్యానుసారమో కాదో అనేది మీరే ఆలోచించాలి. అసలు విశ్వాస యొక్క జీవితంలో శ్రమలు ఉండవు అని చెబుతూ ఉన్నారు. ప్రియులరా, శ్రమలు వస్తాయి. శ్రమలు ఆశీర్వాదాలు. డిఫికల్టీస్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. కష్టాలు మనకు కనబడని ఆశీర్వాదాలు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు శ్రమల గుండా వెళ్ళారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు శ్రమల గుండా వెళ్ళడం బట్టి విశ్వాసము ద్వారా యేసు ప్రభువారి యందు నూతన ఇశ్రాయేలు ప్రజలంగా దేవుడు మనను తీర్చాడు. మనకొచ్చే శ్రమలలో మన ప్రియ ప్రభువు మనను ఆదుకుంటున్నాడు. దయచేసి ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పేతురు భక్తుడు ఈ రీతిగా వ్రాశారు అండి.
పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా ఉంది. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతురి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అదే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఇంకొక వచనం 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. కాబట్టి మన యొక్క జీవితాలలో వచ్చే శ్రమలలో మనము కృంగిపోవద్దు. అందుకనే కీర్తనాకారుడు చెప్పాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుచేతననగా అయ్యా మీ దుడ్డు కరయు దండమును నన్ను ఆదరిస్తుంది. కృపాక్షేమాలే నా వెంబడి వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా కష్టాలు నష్టాలు శ్రమలు అనుభవించారు, ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా విడిపించాడు, మనం ధ్యానం చేయబోతున్నాం. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము అంగీకరించుము. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను నిర్గమాకాండం 3వ అధ్యాయము మీ ముందు ఉంచుకొనండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామగారు ఆయన మందను మేపుతూ హోరేబు పర్వతానికి వచ్చాడు. హోరేబు పర్వతాన్ని సీనాయి పర్వతం అని అంటారు. హోరేబు పర్వతాన్ని పరిశుద్ధ పర్వతము అని కూడా అంటారు. గత దినములో నేను చెప్పాను, హోరేబు పర్వతాన్ని సీనాయి పర్వతం అని అంటారు అనేదానికి నిర్గమాకాండం 19వ అధ్యాయము 11వ వచనం చూచాం. దీనినే పరిశుద్ధ పర్వతం అని కూడా అంటారు. 68వ కీర్తన 17వ వచనం దయచేసి చదవండి. దేవుడైన యెహోవా ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు మోషేకు. గమనించాలి, ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ఈ వాక్యంలో ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు కాలిపోలేదు, దేవుడు ఏమి చెప్పాడో మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు పొద నడిమి మోషేకు ప్రత్యక్షమవడానికి కారణం ఏమిటి అనగా తన ప్రజలను విడిపించి నడిపించడానికి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్టి సమయంలో మోషే తన యొక్క బలహీనతను దేవునితో చెప్పాడు. అయ్యా, నేను ఇంత జనాంగాన్ని నడిపించలేను, నేను మాట నేర్పరిని కాను, నాకు ఇది సాధ్యం కాదు అని అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను ఏ రీతిగా బలపరిచాడు,
నేను బలహీనుడను, నేను నడిపించలేను అన్న మోషేతో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయించాడో నిర్గమాకాండంలో మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, దీనిని వ్యాఖ్యానించడానికి ముందుగా ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎన్నడూ కూడా సోమరులకు ప్రత్యక్షం కాడు. సోమరితనము మంచిది కాదు. An idle man's mind is a devil's workshop. అంటే సోమరి మనస్సు దయ్యాల కర్మాగారం. ఈ సత్యాన్ని మీరు నేర్చుకోవాలి. ముఖ్యంగా యవ్వనస్తులు సోమరిగా ఉండడానికి వీలు. ఏదో పనిలో వారు బిజీగా ఉండాలి. చదువులో బిజీగా ఉండాలి, ఉద్యోగంలో బిజీగా ఉండాలి, ఇంటిలో తల్లిదండ్రులకు సహాయపడటంలో బిజీగా ఉండాలి. గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోకూడదు. అది మీకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేతనే జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఓ సోమరి, నీవు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అన్నాడు. ఎందుచేత ఆ చీమలు వచ్చే కాలానికి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. దేవుని వాక్యం ఎంత యథార్థమైనదో ఆలోచించాలి అని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని సత్యాలతో నిండి ఉన్న దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం అనడానికి ఒక రుజువు ఏమిటనగా ఈనాటి వరకు యూదులు సజీవులుగా ఉండడమే. యూదుడు మండుచున్న పొదలాంటివాడు. ఇశ్రాయేలు దేశంపై జరిగినన్ని దాడులు మరి ఏ దేశం మీద జరగలేదు. అయినప్పుడు కూడా భయంకరమైన యుద్ధముల మధ్య, భయంకరమైన దాసత్వం మధ్య ఇశ్రాయేలీయుల జాతి ఈనాటి వరకు సజీవంగా ఉంది. పొద నడిమిని ప్రత్యక్షమైన యెహోవా దూతయే యేసు ప్రభువారు అని మనకు తెలుసు. ప్రియులరా, దీనిలో వాగ్వాదం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఈ విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఆది కాండంలో గమనించండి, ఆ పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ఆ పొదయే ఇశ్రాయేలు జనాంగానికి సూచన. పొద అనగా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. పొద అనగా తీగలు తీగలుగా అల్లబడి ఉంటాయి. మీరు ఆయా పార్క్స్కు వెళితే గుబురు గుబురుగా, అంటే పొదలు పొదలుగా ఉంటాయి తీగలు. నేను ఈ మాట చెబుతున్నప్పుడు మన మనసులో అప్పుడే యోహాను సువార్త 15వ అధ్యాయం మీదకు వెళ్ళాలి. యేసు ప్రభువారు ఏం చెప్పారు? యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ మనం చూస్తే పొద అన్నం, పొద అనగా తీగలు తీగలుగా ఉండేది. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అవును, తీగలమైన మనము ఫలించాలని యేసయ్య ఇష్టపడుతున్నారు. నేను గత పాఠంలో చెప్పాను, సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఫలించాలి, అనగా బహుగా ఫలించాలి. మనం బహుగా ఫలించడం వలన మన తండ్రి మహిమపరచబడును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అవును, మన యొక్క జీవితాల్లో దేవుడు ఉద్దేశించేది బహుగా ఫలించాలి. ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, నా ప్రియ బిడలరా, మీరు రక్షింపబడ్డారా? మీరు ఫలించారా?
మీరు బహుగా ఫలిస్తున్నారా? మీరు బహుగా ఫలించడం వలన మిమ్మల్ని రక్షించిన తండ్రి మహిమపరచబడుతున్నాడా? ఆయన రక్షించబడ్డాను, నేను రక్షింపబడ్డాను అని ఆయన చెప్పాడు, కానీ ఇంకా త్రాగుతూ ఉన్నాడు. ఆయన రక్షింపబడ్డాను అని చెప్పాడు, కానీ తన కుటుంబానికి నమ్మకంగా లేడు. ఆమె రక్షించబడింది అని చెప్పింది, కానీ తన సాక్ష్యం బాగుగా లేదు. నా ఆ రీతిగా ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము రక్షింపబడితే మనను రక్షించిన ఆ ప్రియ ప్రభువుకు మనము రుణపడి సాక్షార్థముగా జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను అని చదివాం కదూ. ఆ పొద మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పొద నడుమ అగ్ని జ్వాలలు కనబడ్డాయి. అగ్ని జ్వాలలు ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన శ్రమలు. అవును, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే విశ్వాసులకు కూడా శ్రమలు వచ్చాయి. ఈ శ్రమలను గూర్చి పేతురు గారు ఈ రీతిగా చెప్పారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. దేవుని నామానికి స్తోత్రం. మన శ్రమలలో ప్రభు వారిని స్తుతించాలి, ప్రభు వారిని గణపరచాలి. శ్రమలలో మనం నిలిచి ఉండడం ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నా ప్రియ బిడ్డలారా, మనకు రాక శ్రమలు రాణులకు వస్తాయా? మీరు ఆలోచించండి. శ్రమలలో కృంగిన ఎడల చేతగాని వాడవగదువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రమలలో ఇంకా ఎక్కువగా ప్రభువుకు సమీపంగా ఉండడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. పాప, నీకు వివాహమైంది, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవడంలే, నీ అత్తమామలు నిన్ను అర్థం చేసుకోవడంలే, నీ ఆడపడుచులు నిన్ను అర్థం చేసుకోవడంలే, నీ కోవర్కర్స్ నిన్ను అర్థం చేసుకోవడంలే. మానసిక ఒత్తిడి గుండా వెళుతున్నావు. నీకు డబ్బు ఉంది, జీతనాతాలు ఉన్నాయి, అన్నీ బావుగా ఉన్నాయి, కానీ ఏదో మానసిక సమస్య చేత, ఒత్తిడి చేత బాధపడుతున్నావు. ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ యొక్క శ్రమలలో ఇశ్రాయేలు ప్రజలను కాపాడినవాడు, పొద మండుతున్నప్పుడు కూడా అది కాలిపోకుండా చేసినవాడు, ఈ రాత్రి సమయంలో శేషించిన నీ జీవితంలో, నీ శ్రమలలో నీకు తోడుగా ఉంటాడు. ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడటానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పొదలో ఉన్న దేవుని యొక్క శక్తి ఆ రీతిగా మనం గమనించాలి. అదేవిధంగా దేవుని ప్రజలకు అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వారిని విశ్వాసంలోంచి తగ్గించలేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అదే నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఈ రీతిగా రాయబడి ఉంది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది ఏం జరిగింది? వారు విస్తరించి ప్రబలిరు గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడరు. ఎంతగా వారు శ్రమ పెట్టబడ్డారు, అంతగా దేవుడు వారిని దీవించినట్లుగా మనం చూస్తాం. శ్రమలలో దేవుని పిల్లలు విస్తరిస్తారు. చాలామంది భక్తుల యొక్క జీవితంలో ఈ అనుభవాలు చూస్తామండి. యోబు గారి జీవితాన్ని, దావీదు గారి జీవితాన్ని, పౌలు గారి జీవితాన్ని మనము ఆలోచించినట్లయితే మనకు ఇదే సత్యాన్ని అర్థం చేసుకుంటాం. దేవుని భక్తులు శ్రమల్లోనే దీవించబడ్డారు. ప్రియులారా, మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకైతే తెలియదు.
శ్రమలలో సాధారణంగా మానవరీత్యా కృంగిపోవడానికి, బలహీనపరచబడటానికి అవకాశం ఉంది. ఆయా పరిస్థితుల్లో సాతానుడు ఈ శ్రమలను ఆధారం చేసుకుని దేవుని నుంచి దూరం చేస్తాడు. సాతానుడు కుయుక్తపరుడు. వాడు దీవెనలో దేవునికి దూరంగా ఉండేటట్టుగా చేస్తాడు, శ్రమలలో కూడా దేవునికి దూరంగా ఉండేటట్టు చేస్తాడు. అది సాతాను యొక్క పని. సాతాను యొక్క పనిని వాడు ఎంతో విజయవంతంగా నెరవేరుస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనము సాతానీయ కుయుక్తికి లోను కాకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొకసారి చెప్తున్నాను, శ్రమ దినమున కృంగిని ఎడల చేతగాని వాడు వగుతావు, చేతగాని దాని వగుతావు. శ్రమలలో కృంగిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పిన, మన శ్రమలను మనం ఒక్కరిమే భరించవలసిన పని లేదు. అందుకనే ప్రభువారు ఈ రీతిగా చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చాలా కంటదైన వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మీ భారమంతా నా మీద వేయండి, నా శాంతి యావత్తు మీదే అంటూ ఆ ప్రభువారు చేసిన సంచలనాత్మకమైన బోధ అప్పుడు ఇప్పుడు కూడా నెరవేరుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆ ప్రియ ప్రభు యొక్క మాటలు ప్రపంచంలో ఉన్న అనేక మందిని ఆదరిస్తూ ఉన్నవి. నా కాడి సులువైనది అని ఆ ప్రభువారు చెప్పారు. కాడి సులువుగా ఉంటుందా? మీరు ఆలోచించాలి. యేసు ప్రభువారు ఎంతో అనుభవశాలిగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు తన తండ్రి దగ్గర వడ్రంగి పని చేసేవారు. వడ్రంగి పని చేసే కుటుంబంలో పుట్టిన యేసు ప్రభు తన బాల్యంలో యుక్త వయసులో కూడా ఆ పనిని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ఆ పనిలో తండ్రికి సహాయం చేస్తూ గడిపారు. ఆ కారణంగానే కాడి తయారు చేయమంటూ ఎవరైనా తన ఎద్దుకు వచ్చి అడిగితే వారి యొద్ద భూమి తీరును బట్టి, దేవుని నామానికి స్తోత్రం, వారి పశువుల ఎత్తు బరువును బట్టి యేసు ప్రభువారు కాడిని చేశారు అనే విషయాన్ని ఒక భక్తుడు రాసినప్పుడు నేను చదివినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ రీతిగా తన దగ్గరకు వచ్చిన రైతులు కాడిని చేయమంటే ఎంతో సమర్థముగా పనిచేసేవారు ఆ ప్రియ ప్రభు. ఆ రీతిగా పనిచేసి ఆ కాడిని ఇవ్వడంలోని నైపుణ్యతను మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ అనుభవంతోనే అత్యంత ఆదరణకరమైన ఆ మాటను చెప్పారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు అన్నారు? మనము మోయగలిగిన బరువును మాత్రమే ఆయన మన మీద మోపుతాడు. మిగిలిన భారాన్ని ఆ ప్రియ ప్రభు మనతో కూడా మోస్తాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత మన భారము మనకు సులువుగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రభు వారికి దూరంగా ఉంటే అది కొంచెము బరువైనా ఎంతో బరువుగా ఉంటుంది. ఆయనలో ఉంటే ఎంత బరువైనా సరే అది తేలికవుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృపకు పాత్రులమై ఆయనను మన కష్టాలు, కన్నీళ్ళు, బాధలలో భాగస్వామిగా చేసుకోవడమే మన బరువు తగ్గించుకోవడానికి హేతువు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన కష్టాలన్నీ ఆ ప్రియ ప్రభుతో చెప్పుకుందాం. మన కష్టాలన్నీ ఆ ప్రియ ప్రభుతో చెప్పుకోవడానికి నేర్చుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ప్రియ పాప, ప్రియ బాబు, ప్రియులరా, ఆ ప్రియ ప్రభువుకు చెప్పుకోవడం కంటే మన జీవితాలలో ఇంకొక ధన్యత ఏముందండి? మన కష్టాలు, నష్టాలు శారీరక తండ్రి
కొద్దిగానే తీర్చగలడు. కానీ ఆ పరమ తండ్రికి చెప్పుకుంటే శాశ్వతంగా తీరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. ఆ పొదమన్నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఆ పొద ఎలా కాలిపోలేదో అటు వెళ్ళి ఈ వింతను చూస్తాను అనుకున్నాడు. తదుపరి ఏమి జరిగిందో వచ్చే పాఠంలో నేను చెప్తాను. చాలా ఆసక్తిదాయకమైన విషయాలు. ఈ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు నా మటుకు నేను ఎంతో ఆదరింపబడ్డాను, ఎంతో బలపరచబడ్డాను. వాక్యం వింటున్న మీరు కూడా ఆదరించబడ్డారు అని హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క వాక్య ఆదరణ శేషించిన జీవితం అంతా మన జీవితాలలో ఉండునుగాక అని చెప్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.